తాకట్లో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను వాలి. పశ్చిమ బెంగాల్లో రెండో దశ పోలింగ్ ప్రస్తుతం జరుగుతోంది. మధ్యాహ్నం సమయానికి 60% పోలింగ్ నమోదైంది. అది 75-80% వరకు చేరొచ్చిన ఒక అంచనా కూడా ఉంది. ముఖ్యంగా నిన్న ఒక్కసారి పరిశీలిస్తే దక్షిణ 24 పరగణాల జిల్లాలకు సంబంధించి అక్కడున్న ఫాల్టా నియోజకవర్గంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. అక్కడ పరిశీలకులు కూడా వచ్చినటువంటి ఐపీఎస్ అధికారి అజయపాల్ శర్మ, అలాగే ఫాల్టా నియోజకవర్గం టీఎంసీ అభ్యర్థి మధ్య కొంత హాట్ కామెంట్స్ నడిచిన పరిస్థితుంది. ఆయన సింగం అయితే నేను పుష్ప అని కూడా నియోజకవర్గ టీఎంసీ అభ్యర్థి కామెంట్ చేశారు. తర్వాత కొంతమంది నాయకులు, కార్యకర్తలు టీఎంసీకి సంబంధించి కూడా ఈ ఐపీఎస్ ఆఫీసర్ మీద ఆయనకు వ్యతిరేకంగా ఆందోళన చేయడంతో కొంత ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సో పశ్చిమ బెంగాల్లో తాజా పరిస్థితులు ఏ విధంగా ఉన్నాయి, ఫలితాలు ఎవరి వైపు మొగ్గు చూపే అవకాశం ఉంది, అక్కడ తాజా పరిస్థితులు మొత్తం వివరించడానికి ప్రస్తుతం నాతో పాటు స్టూడియోలో ఉన్నారు రీసెర్చ్ అనలిస్ట్ ఆదిత్య కృష్ణ గారు. మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే ఆదిత్య కృష్ణ గారు. పశ్చిమ బెంగాల్ ఈసారి ఎలాగైనా మనం గెలవాలని చెప్పి చాలా పట్టుదలతో భారతీయ జనతా పార్టీ ఉంది. సో చాలా ధీటుగా పోటీ ఇస్తోంది తృణమూల్ కాంగ్రెస్ ఎప్పట్లాగే. సో ఏంటి సార్ మీ అబ్జర్వేషన్ ఏంటి, ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్? రైట్. సో బేసికల్గా వెస్ట్ బెంగాల్ నుంచి తెలిసిందే టీఎంసీకి మంచి గట్టి స్ట్రాంగ్ హోల్డింగ్ అనేది ఉంది. 2011 నుంచి ఉంది. రైట్. సో ఇప్పుడు ఆల్మోస్ట్ 4th టర్మ్కి ట్రై చేస్తున్నది. సో వెస్ట్ బెంగాల్ గురించి కూడా ఏం అబ్జర్వ్ చేయాలంటే జనరల్గా మిగతా సదర్న్ స్టేట్స్లో మనం చూస్తే ఇంకంబెన్సీ అంటారు, యాంటీ ఇంకంబెన్సీ ఫ్యాక్టర్ అంటారు. సో ఒకసారి ఈ పార్టీ అయితే, ఒకసారి డిఎంకే అయితే, ఒకసారి ఏడీఎంకే, ఒకసారి లేకపోతే కేరళలో ఒకసారి కమ్యూనిస్ట్ అయితే, ఒకసారి కాంగ్రెస్, లేకపోతే కర్ణాటకలో ఒకసారి బీజేపీ కాంగ్రెస్. కానీ మీరు వెస్ట్ బెంగాల్ చూస్తే అట్లా లేదు. వెస్ట్ బెంగాల్లో ఒకప్పుడు మొత్తం ఈయన బుద్ధాదేవ్ భట్టాచార్య ఉన్నప్పుడు, ఆయన ఉన్నప్పుడు నీట్గా ఒక సిగ్నిఫికెంట్ అమౌంట్ ఆఫ్ టైం ఇచ్చేశారు. ఒక 20-30 years. తర్వాత జ్యోతి బసు ఉన్నప్పుడు ఆయన కూడా 15-20 years ఇచ్చేశారు. మమతా బెనర్జీ కూడా 15 years. సో యాంటీ ఇంకంబెన్సీ అంత స్ట్రాంగ్ ఫ్యాక్టర్ అనేది కాదు. కానీ ఈసారి బీజేపీ ఏం చేస్తుందంటే మీరు చూస్తే చాలా మటుకు స్ట్రాటజీస్ చాలా మార్చారు, చాలా అగ్రెసివ్గా వెళ్తున్నారు కంపేర్ టు 2021. ఈసారి ఇంకా గట్టిగా వెళ్తున్నారు. ఇన్ఫాక్ట్ లెర్నింగ్స్ ఫ్రమ్ 2021 కొన్ని ఉన్నాయి. ఎటువంటి లెర్నింగ్స్ అంటే అప్పుడు ఎలక్షన్స్ ముందర కూడా, ఎలక్షన్స్ అప్పుడు కూడా, ఎలక్షన్స్ తర్వాత కూడా హెవీ వైలెన్స్లు జరిగాయి. అక్కడ రకరకాల డిఫరెంట్ వేస్ ఆఫ్, కొన్ని బ్లాక్మెయిల్స్ దగ్గర ఆగిపోయాయి, కొన్ని ఫిజికల్ అసాల్ట్స్ దగ్గరికి వెళ్ళాయి, కొన్ని మర్డర్స్ దగ్గర కూడా వెళ్ళాయి. సో ఈసారి మనం చూడొచ్చు స్టెప్ 1 ఎలక్షన్స్ మొదలవక ముందర కూడా హోమ్ మినిస్ట్రీ వాళ్ళు ఏం చేశారంటే 2 లక్షల మంది సిఏపిఎఫ్ ఫోర్సెస్ వాళ్ళని డిప్లాయ్ చేశారు. స్టేట్ పోలీస్ 1,00,000 మంది ఉంటే సెంట్రల్ పోలీసులు 2 లక్షల మంది ఉన్నారు. సో వాళ్ళు ఉండి అక్కడ న్యూట్రలైజ్ చేద్దామని. సో ఇది కూడా మనం చూస్తాం. దీంట్లోనే మీరు అన్న ఐపీఎస్ అజయపాల్ శర్మ గారు కూడా ఆయన ఒక ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వాళ్ళు ఒక అబ్జర్వర్ లాగా పెట్టారు అక్కడ. ఆయన కూడా యూపీ నుంచి వచ్చారు. అండ్ ఆయన గురించి చెప్పాలంటే ఆయన అక్కడ ఒక ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అని అంటారు. అక్కడ ఆయన భారతీయ జనతా పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడు. భారతీయ జనతా పార్టీ సంబంధించిన నాయకులను ఆయన ప్రొటెక్ట్ చేస్తూ టీఎంసీ వాళ్ళని అణగదొక్కే విధంగా ఆయన చర్యలు ఉన్నాయని చెప్పి వీళ్ళందరూ కామెంట్ చేస్తా ఉన్నారు. రైట్. సో ఎప్పుడైనా కూడా ఏ పొలిటికల్ పార్టీ అయినా కూడా వేరే వాళ్ళని ఒపోజ్ చేయడం అది వాళ్ళ రాజధర్మం, వాళ్ళు చేయాలి. దేర్ ఇస్ నథింగ్ రాంగ్ ఇన్ దట్. కానీ అజయపాల్ శర్మ గారి గురించి చెప్పాలంటే ఆయన ఇనీషియల్గా డెంటిస్ట్ లాగా ఉండేవాళ్ళు. తర్వాత ఆయన యూపీఎస్సీ రాసుకొని వాళ్ళ బ్రదర్ ఆయన ఐఏఎస్లోకి వెళ్ళారు, ఈయన ఐపీఎస్కి వచ్చారు. సో మోస్ట్లీ యూపీలో ఆయనకున్న ఒక క్రెడిబిలిటీ ఏంటంటే ఆయన చాలా డిఫికల్ట్ ప్రాజెక్ట్స్ని కూడా, డిఫికల్ట్ కేసెస్ని కూడా చాలా ఫర్మ్గా హ్యాండిల్ చేశారనేటటువంటి ఒకటి ఉంది ఆయన మీద. సో ఇక్కడ ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంట కదా, ఎన్కౌంటర్స్ కూడా చేశారని అంటారు. రైట్. సో దానికి ఆయనే అంటారు ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ అంటే ఇది పెద్ద బిరుదుగా నేను భావించను, అది అన్ఫార్చునేట్గా చేయాల్సి వస్తుంది, అది మా కంట్రోల్లో ఉండదని ఆయన కూడా అన్న మాట ఇది. సో ఇక్కడ కూడా ఆయన పొజిషన్ చేసింది సౌత్ 24 పరగనాస్ దగ్గర పొజిషన్ చేశారు. ఇన్ఫాక్ట్ ఇంతకు ముందు నార్త్ 24 పరగనాస్, సౌత్ 24 పరగనాస్ ఈ రెండు కూడా బంగ్లాదేశ్ బార్డర్ దగ్గర ఉంటాయి. నార్త్ 24 పరగనాస్ ఇంతకు ముందర ఇట్ వాస్ 2024-2025లో ఈ షేక్ షాజహాన్ అనే ఎపిసోడ్ జరిగింది. ఈడీ వాళ్ళ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ వాళ్ళు రేడ్కి వస్తే గుంపులో వెళ్ళి వాళ్ళ మీద దాడి చేసిన తర్వాత అప్పుడు ఇంకా చాలా బయటపడ్డాయి విషయాలు. ఆయన చాలా సెక్షువల్ హెరాస్మెంట్స్ చేశారని, చాలా రకరకాల ల్యాండ్ గ్రాబింగ్ చేశాడని, స్మగ్లింగ్ చేస్తున్నాడని అవన్నీ బయటపడ్డాయి. చివరికి ఆయన లోపలేయాల్సి వచ్చింది ఆయన. అక్కడ షాజహాన్ అయితే ఇక్కడ మనకి సౌత్ పరగనాస్లో ఫాల్టా, మీరు చెప్పిన ఫాల్టాలో అక్కడ జహాంగీర్ ఉన్నారు, జహాంగీర్ ఖాన్. జహాంగీర్ ఖాన్ వచ్చేసరికి అక్కడ మేజర్గా జిల్లా పరిషత్లో అక్కడ ఉంటారు. ఆయన కూడా ఒక స్ట్రాంగ్ మెన్ అక్కడ. సో ఈసీఐకి చాలా మంది ఇచ్చిన కంప్లైంట్లు ఏంటంటే ఈయన అందరినీ కొంచెం బెదిరిస్తున్నాడు, ఇక్కడ ఓట్లకి రావాకని చెప్పడం, లేకపోతే ఎలక్షన్ మీరు ఓట్ చేయడానికి రాకండి అనటం, బీజేపీకి సపోర్ట్ చేయకండి అనటం, ఇట్లాంటి ఆయన మీద ఎలిగేషన్స్ ఉన్నాయి. అదే మనం చూడొచ్చు. అజయపాల్ శర్మ ఆయన ఇంటికి వెళ్తే ఆయన ఉండకపోవటం, జహాంగీర్ ఉండకపోవటం, ఫ్యామిలీ మెంబర్స్ ఉండటం. సో 2-3 సార్లు ఆయన వార్నింగ్స్ ఇచ్చారు దట్ మీరు బ్లాక్ మెయిలింగ్ యాంగిల్లోకి వెళ్ళకూడదు, మీరు చేయకండి, ఇది చేస్తే మాత్రం ఊరుకోము, మేము ఊరుకోకపోతే తర్వాత వచ్చి మీరు
బాధ మీద పచ్చుతావమ్మ, తర్వాత వచ్చి మీరు రిగ్రెట్ చేయకండి అని ఒక మాట అని అన్నారు. సో అది చాలా ఆయన ఫోర్స్ఫుల్గా చాలా దబంగుతోనే ఆయన ఈ మాట అంటున్నారు అక్కడ. రైట్, ఎటువంటి ఆయన వైలెన్స్ గాను లేకపోతే ఏం పోలీస్ యాక్టివిటీ లాగా అక్కడ ఏం చేయలేదు, కానీ చాలా మటుకు సెక్యూరింగ్ జరుగుతుంది. ఇంకోటి మనం ఏం గుర్తుపెట్టుకోవాలి, సౌత్ 24 పరగనాస్లోనే మనకి నిన్ననో మననో బస్ట్ అయింది ఆల్మోస్ట్ 100 ఈ లోకల్ బాంబ్స్ లాంటివి, నాటు బాంబ్స్ లాంటివి అక్కడ దొరికాయి. అక్కడ అవి దొరికితే అదొకటి బస్ట్ చేశారు, ఒకటి తీసుకొని లోపల ఇస్తారు అక్కడ కూడా. సో ఆల్రెడీ ఇట్స్ అ వెరీ ప్రాబ్లమాటిక్ ఏరియా. అండ్ సౌత్ పరగనాస్ ఇంకోటి ఏం గుర్తుపెట్టుకోవాలంటే, మనం ఇండియాకి బంగ్లాదేశ్ మధ్యలో పోరస్ బార్డర్స్ అంటాం. ఎట్లా ఉంటుందంటే, మన లైన్ లోపల కొన్ని బంగ్లాదేశీ విలేజెస్ ఉంటే వాళ్ళ వైపు కొంచెం మన ఇండియన్ విలేజెస్ ఉంటాయి, మధ్యలో రివర్స్ లాంటివి వస్తాయి, రెవైన్స్ లాంటివి వస్తాయి. సో అక్కడ చాలా పోరస్గా ఉంటుంది, ఇన్ఫిల్ట్రేషన్స్ జరుగుతుంటాయి. ఇదంతా సౌత్ పరగనాస్లో జరుగుతుంటుంది. ఓకే. సో ఇన్ఫిల్ట్రేటర్స్ ఇష్యూ కూడా అక్కడ చాలా హెవీగా ఉంటుంది. అందుకనే ఎస్ఐఆర్ ఇవన్నీ జరిగినప్పుడు కూడా వెస్ట్ బెంగాల్లో 90 లక్షల ఈ రాంగ్ ఓటర్స్ లేకపోతే రాంగ్ ఎలక్టర్స్ ఎవరు ఉన్నారో వాళ్ళందరి పేర్లు తీసేశారు. దాంట్లో సిగ్నిఫికెంట్ నంబర్ మీకు నార్త్ అండ్ సౌత్ పరగనాస్ కూడా దొరుకుతుంది. కొంతమంది అంటారు ముస్లిమ్స్కి అగేన్స్ట్ అంటారు, కానీ కాదు, దాంట్లో మీరు డేటా చూస్తే 67% దాంట్లో హిందూసే, అబౌట్ 37% ఇట్ ఇస్ ముస్లిమ్స్. ఓకే. సో రెండు వైపులు వెళ్ళింది. కానీ అఫ్ కోర్స్ ముర్షిదాబాద్ లాంటి కాన్స్టిట్యూయన్సీలో ఏమైందంటే 90% అక్కడ పోయింది ముస్లిం ఓటర్స్నే అక్కడ రాంగ్ అనో, ఇన్ఫిల్ట్రేటెడ్ అనో, నాన్ ఎగ్జిస్టెంట్ అనో అక్కడ డిక్లేర్ అయింది. సో ఇవంతా అక్కడ జరుగుతుంది. ఓకే. అంటే తృణమూల్ కాంగ్రెస్ అనుకూలంగా ఉన్న ఓటర్లను తొలగించే ప్రక్రియ అని చెప్పి వాళ్ళు చాలా సీరియస్ అలిగేషన్ చేస్తారు. సో ఓటర్లు తొలగించే ప్రక్రియ అనేది ఇక్కడ మీకు 2-3 చూడొచ్చు. ఒకటి ఏంటంటే, వాళ్ళు ఎస్ఐఆర్ మీద అదే అన్నారు, కానీ ఎస్ఐఆర్ అనేది పాన్ ఇండియా జరిగింది. పాన్ ఇండియా జరిగినప్పుడు 6 కోట్ల ఎలక్టర్స్ని తీసేశారు. 6 కోట్లు యూపీలో, అన్నిటికంటే ఎక్కువ యూపీలో తీశారు. కంప్లైంట్ వెస్ట్ బెంగాల్ ఒక్కటి వస్తున్నది, అక్రాస్ భారత్ జరిగింది అది 6 కోట్లు, దాంట్లో ఇక్కడ 90 లక్షలు. రైట్, ఇది ఒక పాయింట్. సో అక్కడ ఎస్ఐఆర్ దగ్గర ఆర్గ్యుమెంట్ అనేది స్టాండ్ అవ్వదు. రెండోది, మొన్న ఒక టీఎంసీ లీడర్ ఒక ఆమన్నది ఏమన్నదంటే, ఇదేంటి సిఏపిఎఫ్ వాళ్ళు ఐడి కార్డులు చూస్తున్నారు, ఇంత ఎండలో ఐడి కార్డులు చూస్తే ఏంటి మా పరిస్థితి అన్నారు. మరి ఐడి కార్డులు చూడకుండా ఓట్లు ఎట్లా అయినిస్తారు. రైట్, సో అదొక ఆర్గ్యుమెంట్ కూడా ఇట్ ఇస్ అ నాట్ రైట్ ఆర్గ్యుమెంట్. రైట్, ఎండలు ఉన్నా కూడా సరే, అన్ఫార్చునేట్లీ దట్ ఇస్ హౌ ఇట్ ఇస్. ఎవరైనా కూడా తమిళనాడులో కూడా భయంకరమైన ఎండలు, అక్కడ ఓట్లు చేస్తున్నారు, అక్కడ ఐడి కార్డులు చెక్ చేస్తున్నారు. రైట్, సో ఇదొక ఆర్గ్యుమెంట్ కొలాప్స్ అవుతుంది. ఇంకోటి మీద గుర్తుపెట్టుకోవాల్సింది, అక్కడ ఆ ఫాల్తా కాన్స్టిట్యుయెన్సీ అక్కడంతా జహాంగీర్ ఖాన్ అనేది హీస్ ఇన్ అ వే ఐ డోంట్ థింక్ హీస్ రియలీ కంటెస్టింగ్ ఇప్పుడే. ఐ థింక్ హీస్ నౌ జస్ట్ కమింగ్ టు ప్రామినెన్స్. రైట్, అక్కడున్న లోకల్ లీడర్ ఆయనకు బీజేపీ అతను ఉన్నారు అక్కడ. రైట్, ఆ బీజేపీ లీడర్ మీరు గమనిస్తే ఆయన మీద ఎన్నో రకరకాల కేసెస్ ఆల్రెడీ టీఎంసీ ఫైల్. ఇన్ఫాక్ట్ మీరు మైనేత అనే వెబ్సైట్ ఉంటుంది, దానికి వెళ్ళి బెంగాల్లో మీరు క్రిమినల్ యాక్టివిటీ చూస్తే 2019 నుంచి బీజేపీ లీడర్స్ మీద లెఫ్ట్ రైట్ వేశారు అక్కడ కేసెస్. దాంట్లో ఏది నిజమో ఏది అబద్ధమో చెప్పలేము, కేసుల మీద కేసులు వేసి కొట్టారు. ఇన్ఫాక్ట్ అదే మాట మొన్ననే అన్నారు ఒక టీఎంసీ స్పోక్స్ పర్సన్, అజయ్ పాల్ శర్మ మీద కూడా వీ విల్ డూ సంథింగ్, ఎలక్షన్స్ అవ్వని May 4th తర్వాత చూడు యూపీ నుంచి లాక్కొని మరి అఫ్ కోర్స్ జుడిషియల్ గానీ ఇవన్నీ చేస్తాం నీ మీద అన్నారు. సో టీఎంసీ ఒక అస్త్రం లాగా, ఆయుధం లాగా రకరకాల కేసులు వేస్తున్నాయి. ఇప్పుడు బీజేపీ కంటెస్టెంట్ ఇన్ దట్ ఫాల్తా కాన్స్టిట్యుయెన్సీ మీరు చూస్తే ఆయన మీద 17 కేసులు ఉన్నాయి. దేంట్లోనూ కన్విక్షన్ అవ్వాల, జస్ట్ కేసు వేసి పడేశారు ఆయన మీద. రైట్, సో అంతా ఇట్స్ అ వెరీ బ్రూటల్ ఏరియా. అండ్ ఆ బ్రూటల్ ఏరియాలో ఇప్పుడు ఈ జహాంగీర్ ఖాన్ అనే అతను మీరు బ్యాక్గ్రౌండ్ చూసినా కూడా ఆయన మీద ఉన్న అలిగేషన్స్లో స్మగ్లింగ్ అలిగేషన్స్ ఉన్నాయి, ట్రాఫికింగ్ అలిగేషన్స్ ఉన్నాయి, ప్లస్ బ్లాక్మెయిలింగ్ అలిగేషన్స్ ఉన్నాయి. సో ఇటువంటి కేసులో దే హ్యావ్ పుట్ సంబడి లైక్ అజయ్ పాల్ శర్మ యాజ్ అ స్ట్రాంగ్ మ్యాన్ అక్కడికి వెళ్ళి కౌంటర్ చేయడానికి. దానికి అఫ్కోర్స్ మీరు అన్న మాట కరెక్టే, ఆయన సింగం అయితే నేను పుష్ప అన్నాడు, కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ రాంగ్ ఎగ్జాంపుల్ ఇది. ఏ యాంగిల్లో పుష్ప కట్టుకున్నట్టు అమ్మవారి బట్టలాగా నువ్వేం ధరించవు. రైట్, రెండోది పుష్పలాగా ఇప్పుడు నిజంగా నువ్వేం చెప్పాలంటే స్మగ్లింగ్ ఒకటి మ్యాచ్ అయింది, పుష్పకి జహాంగీర్ ఖాన్ కి మ్యాచ్ అయింది స్మగ్లింగ్. కానీ పుష్ప స్మగిల్ చేసేది శాండల్వుడ్, ఈయన స్మగిల్ చేసేది ఆర్మ్స్ అండ్ అమ్యునిషన్స్. రైట్, సో దేర్ ఇస్ అ డిఫరెన్స్ ఓవర్ దేర్. సో ఏ యాంగిల్లో పుష్పాని ఆయన అంటారు, మేబీ సినిమా కరెక్ట్ గా చూసారో లేదా ఇంకోసారి చూడాలి. ఆయన హీరోగా ప్రొజెక్ట్ చేసుకుంటాడా లేకపోతే, కానీ ఇట్స్ అ రాంగ్ ఎగ్జాంపుల్ ఆఫ్ అ హీరో. రైట్, నువ్వు బాహుబలిని ప్రొజెక్ట్ చేసుకున్న అర్థం ఉండేది, కానీ ఇన్ఫాక్ట్ టు సమ్ ఎక్స్టెంట్ కొంతమంది అక్కడ లోకల్ బాహుబలి అని కూడా అన్న సందర్భాలు ఉన్నాయి, బట్ నాట్ మన ప్రభాస్ బాహుబలి కాదు, ఆయన అట్లాంటి స్ట్రాంగ్ మెన్ అని చెప్పి కొంతమంది కన్వే చేశారు. కానీ అక్కడ ఉన్న ఒక కామన్ అగ్రిమెంట్ ఏంటంటే, అక్కడ అభిషేక్ బెనర్జీకి బాగా క్లోజ్గా ఉంటారు. ఇన్ఫాక్ట్ అది మొత్తం ఆ ఏరియాని ఐ థింక్ డైమండ్ హార్బర్ అంటారు ఏరియాని, పార్లమెంటరీ కాన్స్టిట్యుయెన్సీ. దాంట్లో అభిషేక్ బెనర్జీ హీఈస్ ద నెవ్యూ ఆఫ్ మమతా బెనర్జీ. ఆయనకి బాగా క్లోజ్ ఉండడం వల్ల దానివల్ల ఈయనకి బాగా బ్యాకింగ్ ఉంది. ఇన్ఫాక్ట్ అజయ్ పాల్ శర్మ గారు ఆయన ఇంటికి వెళ్ళి జహాంగీర్ ఖాన్తో మాట్లాడడానికి వెళ్ళినప్పుడు కంప్లైంట్స్ వచ్చాక బ్లాక్మెయిలింగ్, దాదాపు 10 మంది పోలీస్ ఫోర్స్ ఉన్నారు, స్టేట్ పోలీస్ అని ప్రొటెక్షన్ ఇస్తున్నారు. సో ఎవరికి ఎందుకు ఇస్తున్నారు అనేది ఇన్ఫాక్ట్ ఇది ఆల్రెడీ ఈసీఐకి చాలా మంది కంప్లైంట్ చేశారు, దట్ స్టేట్ పోలీస్ ని ఇండివిజువల్ టీఎంసీ వర్కర్స్ కి ఇస్తున్నారు ప్రొటెక్షన్ కి, అందుకని సిఏపిఎఫ్ పెట్టాల్సి వచ్చింది. సో ఎసెన్షియల్లీ సో ఇవన్నీ డైనమిక్స్ ఉన్నాయి. అవును, అంటే రాజకీయంగా కొంచెం ఉద్రిక్త పరిస్థితులు కనిపిస్తా ఉన్నాయి. వాళ్ళు ప్రతిపక్షంలో భారతీయ జనతా పార్టీ ఉంది, అధికారంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి అది ఎప్పటి నుంచో కొన్నాళ్ళుగా నడుస్తూనే ఉంది. సో అది పక్కన పెడితే ప్రజల మూడు ఎట్లా ఉందండి, మీరు ఏం అబ్జర్వ్ చేశారు? ఈసారి ఏమన్నా మార్పు కోరుకుంటున్నారా లేదా మార్పు వైపు
ఫలితం ఉండే అవకాశం ఉందా లేదా? సో మనం 2 ఫేజులుగా చూడాలి. ఫస్ట్ ఫేజ్లో దాదాపు 152 సీట్లు, ఇప్పుడు 142 సీట్లు. మనం ఆ 152 అసెంబ్లీ సీట్స్ కంటెస్ట్ చేసినప్పుడు మనం చూస్తే 92% ఓటర్ టర్న్అవుట్ వచ్చింది. స్టాండర్డ్గా భారత్లో ఎక్కడ ఎలక్షన్ జరిగినా ఒక స్టాండర్డ్ ఏంటి 60-70% ఉంటారు. 90% వినబడదు. 90% ఓటింగ్ చేశారంటే ఒక విత్ వెంజియన్స్ వాళ్ళు ఓట్ చేశారు. అది బీజేపీని ఒక ఎనిమీగా ఫారిన్ బాడీగా భావించి అటాక్ చేసే మోడ్లో ఓట్స్ ఇస్తారా, లేకపోతే ఎట్టి పరిస్థితుల్లో టీఎంసీ ఎగ్జిట్ అవ్వాలి, బీజేపీ రావాలని అంత వెంజియన్స్ ఇస్తారో తెలియదు. కానీ ఫస్ట్ ఫేజ్ అనేది నిజం చెప్పాలంటే 92% రావడం చాలామంది బీజేపీకి అడ్వాంటేజ్ అని భావిస్తున్నారు. సెకండ్ ఫేజ్ 142 సీట్లలో మీరు చూస్తే ఇంతకు ముందర జరిగిన 2 అసెంబ్లీ ఎలక్షన్స్ అయినా పార్లమెంట్ ఎలక్షన్స్ అయినా అక్కడ 20 పార్లమెంటరీ సీట్లు ఉంటే దాంట్లో ఎసెన్షియల్లీ బీజేపీకి వచ్చింది 2. మిగతాది మొత్తం ఆల్మోస్ట్ టీఎంసీకి క్లీన్ స్వీప్ అయింది ఈ సెకండ్ ఫేజ్లో ఇప్పుడు జరిగేటటువంటిది. అట్లాగే అసెంబ్లీ సీట్స్ చూసినా కూడా మీరు 142లో ఇంతకు ముందర బీజేపీకి వచ్చింది 19 వచ్చింది, రైట్. లాస్ట్ 2 times 19 దాటలేదు అది సరిగ్గా, రైట్. సో ఎసెన్షియలీ ఇప్పుడున్న ఫేజ్ ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ ఫర్ బీజేపీ. సో ఇది యాక్చువల్గా మమతా బెనర్జీ స్ట్రాంగ్ హోల్డ్ అనేది ఈ ఫేజ్లో. సో ఈ ఫేజ్లో ఇప్పుడు ఏం చూడాలి, అందుకని నారీ శక్తి వందన్ అధినియం అని పాస్ చేయడానికి ట్రై చేశారు బీజేపీ. దట్ ఇది ఒక విమెన్స్ బిల్ అని, బట్ ఇట్ హాస్ నథింగ్ టు డు విత్ విమెన్స్, అది కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ అది. కానీ విమెన్స్ ప్యాకేజింగ్లో పెట్టారు అది. అది న్యాచురల్గా బీజేపీ ఒక అస్త్రంలాగా వాడారు. దట్ టీఎంసీ వాళ్ళు ఓట్ చేయలేదు, దే ఆర్ అగేన్స్ట్ విమెన్ అని. అఫ్ కోర్స్ దానికి టీఎంసీ కౌంటర్ ఇచ్చింది. దట్ మీకంటే ఎక్కువ పార్లమెంటరీ మేము మా వాళ్ళు ఉన్నారు, టీఎంసీ వాళ్ళు ఉన్నారు, వీళ్ళు కౌంటర్ ఇచ్చారు. సో ఏ నరేటివ్ వెళ్తుంది అనేది చూడాలి. ఇంకోటి ఏంటి, మీరు ఢిల్లీ గమనిస్తే కేజ్రీవాల్ ఇమేజ్ లిక్కర్ స్కామ్ వల్ల ఆ 500 crores-తో తయారైన శీష్ మహల్ ఆయన పర్సనల్ బంగ్లా అయిన దానివల్ల కేజ్రీవాల్ కుంటే క్లీన్ ఇమేజ్ డెంట్ అయింది. అందుకని ఈసారి విత్ వెంజియన్స్ అగేన్స్ట్ కేజ్రీవాల్ ఓట్ చేసి బీజేపీని కూర్చోబెట్టారు. అటువంటిది మమతా బెనర్జీ మీద జరగల. మమతా బెనర్జీ పర్సనల్ లెవెల్ ఏం జరగల. మహా అయితే ఆమెకి లా అండ్ ఆర్డర్ రిలేటెడ్ బాగా విమర్శ ఉంది. ఆర్జికర్ ఇన్సిడెంట్ లో కూడా ఇన్ఫాక్ట్ అక్కడ విక్టిమ్ వాళ్ళ మదర్ ని ఇప్పుడు కంటెస్ట్ చేస్తున్నారు అక్కడ. సో లా అండ్ ఎన్ఫోర్స్మెంట్ మీద బాగా నెగిటివ్ ఉంది ఆమె మీద, ఇన్ఫిల్ట్రేషన్ మీద బాగా నెగిటివ్ ఉంది. 2021 మెమరీ ఒకటి ఉంది, బాగా వైలెన్స్ జరగటం చాలా మెమరీ ఉంది. ఓట్ వేసిన ఆమెను ఓడించే స్థాయిలో ఉన్నాయా అనేది. ఫేజ్ 1 డెఫినెట్ గా ఆమెకు ఓడించే స్థాయిలో ఎల్లుంటుంది, మోస్ట్ లైక్లీ ఓడించే స్థాయికి వెళ్తుంది. సో ఈజీగా మోర్ దెన్ ½ మార్క్ ఉంటుంది అక్కడ బీజేపీకి. ఫేజ్ 2 అనేది చూడాలి. సో వాట్ వీ నో ఫర్ షూర్ ఇస్, ఎందుకంటే ఫేజ్ 2 ఇక్కడ కూడా పెరిగితే ఏంటి పరిస్థితి, ఓట్ పర్సెంటేజ్ ఇక్కడ కూడా పెరిగితే. సో ఇట్ విల్ బి నెక్ అండ్ నెక్ బ్యాటిల్. ఎందుకంటే అక్కడ ముస్లిమ్స్ అనేది కన్సాలిడేటెడ్గా ఉన్నారు. వీ షుడ్ ఓట్ ఫర్ టీఎంస్ అనేది చాలా కన్సాలిడేట్గా, అండ్ లెఫ్ట్ లో ఉన్న వాళ్ళు కూడా చాలా మంది కన్సాలిడేటెడ్గా ఉన్నారు. ఇక్కడ మనం చూడాల్సింది మన ఓవైసీజీ ఎంతవరకు అక్కడ ఇంపాక్ట్ చేస్తారని కూడా చూడాలి. ఎందుకంటే ఆయన కూడా ఏమంటే లోకల్ ఆ ఫీలింగ్ అనేది చూపిస్తారంటారా పశ్చిమ బెంగాల్ ప్రజలు? మన దగ్గర గుజరాత్ రాజకీయం ఏంటి, మన పశ్చిమ బెంగాల్ మన వాళ్ళు ఉండాలి, మనది ఉండాలి. సో ఈ లోకల్ ఫీలింగ్ అనేది ఎక్కువ ఉందంటారా ఇక్కడ జనం? కరెక్ట్. ఇది జనరల్ గా మమతా బెనర్జీ 2011లో వచ్చినప్పుడే ఆమె అదే అన్నారు, మా మాటి మనుష్. సో లోకల్ ఫీలింగ్. ఇప్పుడు కానీ బీజేపీ వాడిన అస్త్రం ఏంటి, మీది లోకల్ ఫీలింగ్ అంటున్నారు, మరి బంగ్లాదేశ్ వాళ్ళు ఎందుకు వస్తున్నారు ఇక్కడికి అన్నారు. అండ్ ప్రూవ్డ్ ఇట్ దట్ బంగ్లాదేశ్ ఇన్ఫిల్ట్రేటర్స్ ఉన్నారు, వీఆర్ పుషింగ్ బ్యాక్ అని చాలా మటుకు బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్ పుష్ బ్యాక్ చేస్తున్నది. రోహింగ్యా ఇన్ఫిల్ట్రేషన్ కనబడుతూనే ఉంది, రైట్. సో వాళ్ళనేది అది ఎండ్ ఆఫ్ ద డే సీఎం అయితే మీ వాడే అవుతాడు, బెంగాలీ వాడే అవుతాడు, బెంగాలీ రాజ్యమే జరుగుతుంది ఇక్కడ. కానీ బంగ్లాదేశీ వాడిని ఎందుకు కూర్చోబెడుతున్నారు టీఎంసీని, వాళ్ళు విమర్శ వాళ్ళు రేజ్ చేస్తున్నారు. సో ఇప్పుడు అది మనం చూడాలి. ఎందుకంటే ఇప్పుడు అక్కడ లోకల్గా ముస్లిమ్స్ ఉన్నా కూడా, ముస్లిమ్స్ కొంతమంది డెఫినెట్గా టీఎంసీకి సపోర్ట్ చేస్తున్నా, మిగతా వాళ్ళకి దే నో దట్ రోహింగ్యా అండ్ బంగ్లాదేశీ మైగ్రెంట్స్ ఎవరు వస్తున్నారో వాళ్ళు పెట్టేటటువంటి వాళ్ళ చార్జెస్ వాళ్ళ ఫీజుతో కంపీట్ చేసే కేపబిలిటీ ఉండదు. ఎండ్ ఆఫ్ ద డే ఏంటంటే దే విల్ కమ్ అండ్ ఆక్యుపై యువర్ బిజినెసెస్, దే విల్ క్రియేట్ అన్ఎంప్లాయ్మెంట్. అది జరుగుతున్నది. ఇప్పుడు ఒక కార్పెంటర్ అనేవాడు, ఒక బెంగాలీ కార్పెంటర్, వాడు 1000 రూపాయలు తీసుకుంటే ఒక పనికి, వీడు ఇటు రోహింగ్యా వాళ్ళు వీళ్ళు వచ్చినప్పుడు వాళ్ళు ఏం చేస్తారు, 600 కోట్ చేస్తారు. వాళ్ళకి 600 చాలు వాళ్ళు ఉండే ఇళ్ళకి. సో ఇది ఒక థ్రెట్ కూడా అవుతుంది. సో దీనివల్ల కూడా కొంచెం మనకి నరేటివ్ అనేది అక్కడ మారుతుంది, ఎట్లా ఓట్ చేయబోతున్నారు. ఈ ఫేజ్ 2 మీద చాలా డిపెండ్ అవుతుంది. ఫేజ్ 2 యాజ్ ఐ మెన్షన్ బీజేపీకి దిస్ వాజ్ ద వీక్ పాయింట్. కానీ ఈసారి ఏంటి అదే ధైర్యం చెప్తున్నారు, సిఏపిఎఫ్ ఉంది. సో ఇప్పుడు ప్రజలు నమ్మితే దట్ ఎలక్షన్స్ అయిన తర్వాత కూడా మనకి ప్రొటెక్షన్ ఉందని నమ్మితే మోస్ట్ లైక్లీ వాళ్ళు బీజేపీకి ఓట్స్ రావచ్చు. సో ఇది ఎంటైర్ ఈ గేమ్ జరుగుతున్నది. అండ్ మమతా బెనర్జీ కూడా అందుకని చూడొచ్చు, మన కాన్ఫిడెన్స్ కొంచెం షేక్ అయినట్టు ఈసారి ఫస్ట్ టైం కనబడుతున్నది. ఇన్నిసార్లు ఆమె కూడా ఫిర్ మిలేంగే అగర్ రహేంగేతో అన్నట్టు ఒక మాట అన్నారు, ఉంటే మళ్ళీ కలుద్దామని ఒక మాట అన్నారు. ఇంకోటి రాహుల్ గాంధీజీ కూడా అగ్రెసివ్గా వెళ్ళారు యాంటీ మమతా బెనర్జీ. ఆమె ఇన్నాళ్ళు సరిగ్గా పరిపాలించుంటే ఇది ఈ గతి మనకు వచ్చేది కాదు కదా, బీజేపీకి ఈ పవర్ వచ్చేది కాదు కదా అని రాహుల్ గాంధీ అన్నారు. అంటే ఎక్కడో కొంచెం హవా మారింది. ఆ హవా కంప్లీట్గా క్లీన్ స్వీప్ మెజారిటీ, క్లియర్ మెజారిటీ ఇస్తుందా బీజేపీకి, లేకపోతే నెక్ అండ్ నెక్ బ్యాటిల్ జరుగుతుందా అనేది మనకి బై మే 4 తెలిసిపోతుంది. తర్వాత మళ్ళీ మాట్లాడదాం, మార్పు వస్తుందా లేదా, అసలు మార్పు నిజంగా రిజల్ట్స్ తర్వాత మార్పు వస్తే కనుక సో ఏ బేసిస్ మీద అయింది కూడా మళ్ళీ మనం ఒకసారి డిస్కస్ చేద్దాం సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. నమస్తే.